యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ. ఇప్పటి వరకు హౌతీలు ఎంట్రీ కాలేదు. హౌతీల బలం కూడా దర్దాపుగా చాలా చాలా బలం ఉన్నటువంటి సైన్యం అంతా హౌతీలు. ఇది వాళ్ళంతా కూడా ఎర్ర సముద్రాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించబోతా ఉన్నట్టుగా ఇరాన్కి సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తొలిసారి ఇజ్రాయెల్ పైకి మెహమన్ రెబల్స్ మిసైళ్ల దాడి, కొత్త మలుపు తిరిగిన పశ్చిమాసియా యుద్ధం. ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు చేస్తే మరింత చమురు సంక్షోభం. ఇజ్రాయెల్ నగరంపై ఇరాన్ అటాక్స్, కువైట్ ఎయిర్పోర్టుపై దాడి, భారీగా మంటలు. సౌదీలోని యుఎస్ బేస్పై 6 క్షిపణులు, 29 డ్రోన్లతో దాడి, 15 మంది అమెరికా సైనికులకు గాయాలు. ఇరాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ కూడా దాడులు చేసింది. ఇక కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడితో ఎగిసి పడుతున్నటువంటి మంటలు కూడా చూసుకోవచ్చు. ఇక ఇప్పటికే హోర్మోజు జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా పేలులు కనుక అయినట్టయితే ఉంటే, ఇంకా ఎర్ర సముద్రంలో ఇప్పుడు హౌతీల ఎంట్రీ ద్వారా ఇది అయినట్టయితే ఉంటే, దాని కింది నుంచి ఆయా సంబంధించినటువంటి దేశాలకి ఇంటర్నెట్ సౌకర్యం అక్కడి నుంచి ఉంది. ఆ సముద్రం గర్భం నుంచి, సముద్రం లోపటి నుంచి ఆ వైరింగ్ అంతా ఉంది కాబట్టి వాళ్ళు దాడులు చేసినట్టయితే అదంతా కూడా ఇబ్బంది అవుతుంది. ఆయా సంబంధించినటువంటి దేశాలకు వెళ్ళాల్సినటువంటి మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ కట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అంతా కూడా ఇంటర్నెట్ పైనే ఆధారపడదు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మేము చేసేటువంటి వార్తలు కూడా ప్రజలకు చేరాలంటే ఇంటర్నెట్ చాలా ముఖ్యం. ఇది ఒకటే కాదు, అన్ని సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇంటర్నెట్ తోటే ముడిపడి ఉన్నాయి. ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలవడం కోసం కూడా మనం ఫోన్ను చూస్తేనే, ఫోన్లో ఇంటర్నెట్ ఉంటేనే మనం ఏమైనా చూడగలుగుతాం. ఇదే ఇంటర్నెటే కట్ అయిపోయింది అనుకో, ఈ గ్యాస్ లేకపోయినా కానీ 10 రోజులు బద్దం కానీ తప్పించి కట్టెలో గిట్టెలో పెట్టుకొని ఇంటర్నెట్ లేకపోతే మాత్రం ఇక వాడు ఉండలేడు. ఇక అసలు సిచ్యువేషన్కి వచ్చినాం మనం అంతా కూడా. మాకు సహకరించుకుంటే మీకెందుకు రక్షణ కల్పించాలి? నాటో దేశాలపై ట్రంప్ ఫైర్. హోర్మోజును తెరవడం చిన్న సైనిక చర్యే, కానీ నాటో దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్ ట్రంప్ జలసంధిని తెరవాలంటూ సెటర్. ఇక చూడులిగా వీడు చేసినటువంటి మోసానికి ఈ ట్రంప్ గాడు వాడు వచ్చి వీసాల మీద విపరీతమైనటువంటి ఆంక్షలు విధించిండు. దాంతో అల్లకొల్లం అయిపోయింది. ఇక దాని తర్వాత ఇక మరి నేనే పెద్దన్న పాత్ర పోషించాలి, నేనే ప్రపంచ దేశాలకు పెద్దన్న కాబట్టి నేను చెప్పినట్టుగా నడుచుకోవాలని చెప్పేసి ఏదైతే ఒక మూర్ఖపు బుద్ధి ఉందో ఆ బుద్ధితో జరిగినటువంటి ఈ ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం పెట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి అంటాడు. ఇక చెప్పులు ఇక నీకు ఏ హక్కు ఉన్నదని చెప్పేసి నీకు అడగడానికైనా కొంచెం ఉండాలి కదా. చేసినటువంటి ఒక ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా లేకపోయినట్టయితే ఇజ్రాయెల్కి కనీసం పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా అయినటువంటి ట్రంప్ యుద్ధం వద్దని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇంకా యుద్ధాన్ని ప్రోత్సహించి ఇరాన్ మీదకి యుద్ధం నువ్వు వెనక నుంచి మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు బలాన్ని ఇచ్చి ఇలా ఈ స్థితిలోకి ప్రపంచ దేశాలన్నీ కూడా తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఇప్పుడు ఎవరు? ట్రంపే. అది ఎట్లా అతిశయోక్తి కాదు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే జనాలు చేసినటువంటి కథకి. ఇంకా పశ్చిమాసియా యుద్ధం కొత్త మలుపు తిరిగింది. నెల రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న యెమెన్కు చెందినటువంటి ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్ శనివారం తొలిసారిగా ఇజ్రాయెల్పై నేరుగా దాడికి దిగిర్రు. యెమెన్ నుంచి తీసుకొచ్చిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీలు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తమ మిత్ర దేశమైన ఇరాన్పై దాడులు కొనసాగినా లేదా ఇతర దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్నా తాము చూస్తూ ఊరుకోబోమని హౌతీలు గతంలోనే హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు నిజం చేస్తూ ఉత్తర యెమెన్కు తమ ఆధీనంలో ఉంచుకున్న ఈ గ్రూపు శనివారం ఇజ్రాయెల్ సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ షిప్లను ప్రయోగించింది. దీనికి సంబంధించి హౌతీ ప్రతినిధి హ్యాక్యసారి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ దాడుల విషయాన్ని ధృవీకరించారు. కాగా ఇజ్రాయెల్ భూభాగం వైపు యెమెన్ నుంచి క్షిపణి వస్తున్నట్లు గుర్తించిన వెంటనే తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. క్షిపణిని గాలిలోనే అడ్డుకోవడంతో ఇజ్రాయెల్లో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలుస్తున్నది. గతంలో గాజా యుద్ధ సమయంలో పాలనాస్తినాకు సంఘీభావంగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గంలో వెళ్లే వాణిజ్య నౌకలపై హౌతీలు విరుచుకుపడ్డారు. ప్రస్తుత యుద్ధంలో ఇప్పటి వరకు వారు నౌకలపై దాడులకు దూరంగా ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో మళ్లీ అశాంతి మొదలైంది. ఇరాన్ ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ను దాదాపు మూసివేసి
గల్ఫ్ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడ్డది. ఈ నేపథ్యంలో సౌదీ తన చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగాన్ని యాన్బు ఓడరేవుకు తరలిస్తున్నది. ఇప్పుడు ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీలు దాడులకు దిగితే ప్రపంచ ఇంధన మార్కెట్ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు దాడులు దిగి ఒక హోర్మోజు జలసంధిని మూస్తేనే ప్రపంచ దేశాలన్నీ కూడా అలకలనం అయిపోయినాయి. ఇక ఎంతో కొంత ఎర్ర సముద్రం నుంచి ఇంకొక మార్గం ఉంది కాబట్టి దాని నుంచి కొంత తీసుకొచ్చుకున్నారు చమురు. కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా మూసి ఇప్పుడు హౌతీల సంబంధించినటువంటి ఆధీనంలోనే ఎర్ర సముద్రం అంతా ఉంటుంది. సో ఎర్ర సముద్రం సంబంధించినటువంటి దాన్ని కూడా వాళ్ళు పూర్తిగా క్లోజ్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అణు కేంద్రాలే లక్ష్యంగా అటాక్. ఇజ్రాయెల్పై ఇరాన్, హోజ్బుల్లా నిరంతరంగా దాడులు కొనసాగిస్తున్నాయి. బీర్ షెబా నగరం ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రం సమీపంలో శనివారం మూడోసారి హెచ్చరిస్తూ సైరన్ మోగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్లోని అన్ని కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అరాక్ వద్ద ఉన్న షాహిద్ కోండా భారీ నీటి సముదాయం, యాజ్ద్ ప్రావిన్స్లోని అర్దాఖాన్ ఎల్లో కేక్ ఉత్పత్తి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న అమెరికా సైన్యం లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ 6 బాలిస్టిక్ క్షిపణులు 29 డ్రోన్లతో విరుచుకుపడ్డది. ఈ దాడిలో 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో ఈ బేస్ పై దాడులు జరగడం ఇదే మూడోసారి. ఇప్పటి వరకు మొత్తం 24 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇదిలా ఉండగా యుద్ధం కారణంగా ఇరాన్లో సుమారు 82,000 పౌర భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని యుఎస్ఓ వెల్లడించింది. సుమారు 1.80 లక్షల మంది నిరాశ్రయులైనారని వాళ్ళు పేర్కొనడం జరిగింది. కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడులు కూడా చేయడం జరిగింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వరుస డ్రోన్ దాడుల్లో అక్కడి రాడార్ వ్యవస్థ దెబ్బతింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ దాడులను ఇరాన్, దాని ఫ్యాక్సీలు, సాయుధ వర్గాలే చేశాయని కువైట్ పౌర విమానయాన శాఖ ప్రతినిధి తెలిపారు. అమెరికా ఇరాన్ ఘర్షణల వల్ల కువైట్, బహ్రెయిన్లోని ప్రధాన విమానాశ్రయాలు బంద్ అయ్యి వేల సంఖ్యలో విమానాలు రద్దయినాయి. ఇది ప్రయాణికులనే కాకుండా వాణిజ్యం, సరఫరా, కొనుగోలుపై కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నదట. పెరుగుతున్నటువంటి మరణాలు, యుద్ధంలో ప్రాణ నష్టం భారీగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు లెబానాన్లో 1100 మందికి పైగా, ఇరాన్లో 1900 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్లో 19 మంది పౌరులు, 4 సైనికులు ప్రాణాలు కోల్పోతే అమెరికాకు చెందినటువంటి 13 మంది సైనికులు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అవి చనిపోవడేందో ఈ వినాశనానికి కాకపోతే ఇంకేముంటుంది. ఇదిగో నరకానికి స్వాగతం. ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టే అమెరికా సైనికులు శవపేటికల్లో తిరిగి వెళ్తారని ఇరాన్ ఇంగ్లీష్ పత్రిక టెహ్రాన్ టైమ్స్ హెచ్చరించిందట. పశ్చిమాసియాకు అమెరికా మరో 10,000 అదనపు బలగాలను తరలిస్తుందని, ఇరాన్పై భూతల దాడికి సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్ టైమ్స్ ఈ మేరకు తమ స్పెషల్ ఎడిషన్లో అమెరికా సోల్జర్ల ఫోటోపై మా గడ్డపై దిగే అమెరికా సోల్జర్లు శవపేటికల్లో తిరిగి వెళ్తారు అంటూ క్యాప్షన్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడం జరిగిందట. నరకానికి స్వాగతం అంటే ఇరాన్ భూభాగంలో అడుగు పెడితే ఇక మీరు బతికి బయటికి పోరు, కేవలం శవపేటికలలో మీ శవాలు పోతాయి అక్కడికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక పత్రిక టెహ్రాన్ టైమ్స్ అని చెప్పేసి ఒక పత్రికనే హెచ్చరిస్తా ఉన్నది. వెల్కమ్ టు హెల్, నరకానికి స్వాగతం అని చెప్పేసి ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇగో మాకు సహకరించకుంటే మీకెందుకు రక్షణ కల్పించాలి, నాటో దేశాలపై ట్రంప్ ఫైర్, హోర్మోజును తెరవడం చిన్న సైనిక చర్య కానీ నాటో దేశాలు భయపడుతున్నాయని ఇరాన్ అంటే ఇప్పుడు వీళ్ళని సహకరించాలన్నట్టు. వీళ్ళకు వీళ్ళు దేశాలని ఉద్ధరించేటువంటి పని చేస్తున్నాడు కాబట్టి ట్రంప్ వీళ్ళకి ఇంకా సహకరించుకుంటూ ఉండాలన్నట్టు. అది మరి నిజంగా కూడా అసలు ట్రంప్కి ఏమైనా మెదడు ఖరాబ్ అయిపోయిందో ఏందో అర్థమవుతలేదు. కానీ ఇంకోటి ఏంటంటే నిన్న అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో సుమారుగా 90 లక్షల మంది అనుకుంటున్నాను, నాకు తెలిసి 90 లక్షల మంది ఏమో అక్కడ ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి పౌరులంతా కూడా అమెరికాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో నిన్న ట్రంప్కి వ్యతిరేకంగా చాలామంది నిరసన వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది రోడ్లకు మీదకి వచ్చి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నం అయిపోతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి నిర్ణయాల వల్ల ఆ సంబంధించినటువంటి దేశ యొక్క ప్రతిష్ట కూడా దెబ్బతింటూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది గతంలో
ఈయన ట్రంప్కి మద్దతు తెలిపినటువంటి వ్యక్తులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసిండు. మరి ఆయనకు ఒక పక్కన ప్రపంచ దేశాలతోటి వైరం ఉన్నది, దాని తర్వాత మీ దేశంలో ఉన్నటువంటి పౌరులతోటి కూడా వైరమే పెట్టుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. మరి ట్రంప్ నిర్ణయాలు అట్లా ఉంటాయి అన్నట్టు. ఇక మోదీ ట్రంప్ ఫోన్ కాల్లో మస్క్ లేరు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించిన కేంద్రం. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు బిలినియర్ ఎలాన్ మస్క్ జోక్యం చేసుకున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇద్దరు దేశాధినేతల మధ్య సంభాషణలో ఓ ప్రైవేటు వ్యక్తి పాల్గొనడం అరుదైన సంఘటన అంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని విదేశాంగ శాఖ శనివారం స్పష్టం చేసింది. ఆ సంభాషణలో మూడో వ్యక్తికి చోటు లేదని పేర్కొంది. మార్చి 24న మోదీ ట్రంప్ మాత్రమే ఫోన్లో మాట్లాడారని తెలిపింది. హోర్ముజు జలసంధి ఓపెన్ చేయాలని, అందులో నౌకల ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మోదీ అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ట్రంప్తో చెప్పిండు. కానీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్ వచ్చిండు, వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు అనేది న్యూయార్క్ టైమ్స్ కథనం దీన్ని ఇది తప్పు అని చెప్పేసి కేంద్రం నిన్న ఖండించడం జరిగింది.